సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు దక్షుడు చేసిన అపరాధం గురించి తెలుసుకుందాం. జనమేజయ, నిజమే, కర్మవిపాకమే, చెబుతాను విను. ఒకనాడు దుర్వాసుడు జంబూనదేశ్వరిని దర్శించడానికి వెళ్ళాడు. మాయాబీజ మహామంత్రాన్ని జపించి అమ్మవారిని ప్రసన్నురాలిని చేసుకున్నాడు. దర్శనం అనుగ్రహించింది. తన మెడలో ఉన్న పుష్పమాలికను తీసి మహర్షికి ప్రసాదించింది. జాలు వారుతున్న మకరందంతో, గుంపులుగా ముసురుకుంటున్న తుమ్మెదలతో, అపూర్వ గంధ పరిమళాలతో విరజిల్లుతున్న ఆ దివ్య పుష్పమాలికను దుర్వాసుడు భక్తిగా స్వీకరించి కన్నులకు అద్దుకుని శిరసావహించాడు. అమ్మవారి ఆశీస్సు, అనుమతి స్వీకరించి ఆకాశ మార్గాన తిరిగి వస్తూ దక్షుడి ఇంటికి వెళ్ళాడు. శక్తి స్వరూపిణి సతీదేవిగా అక్కడ ఉంది గదా, దర్శనం చేసుకుని వెడదామని దిగాడు. సతీదేవి పాదపద్మాలకు నమస్కరించాడు. దూర్వాసుడి తల మీద ఉన్న దివ్య పుష్పమాలికను చూసి ఆశ్చర్యపోతూ, దక్షుడు, మహర్షి, ఈ అలౌకిక పుష్పమాలిక ఎక్కడిది? ఎలా లభించింది? భూలోకంలో మానవమాతృలు ఎవ్వరూ కనీ విని ఎరగనిది. నీకు ఎవరు బహూకరించారు అని అభిలాష కొద్దీ ప్రశ్నించాడు. దూర్వాసుడికి కళ్లల్లో ఆనంద బాష్పాలు తొణికిసలాడాయి. అది ఒక భక్తి పారవస్యం, అలౌకిక ఆనందానుభూతికి పునశ్చరణ. జీరవోయిన కంఠంతో, ఇది అతులిత దేవీ ప్రసాదం అన్నాడు. నాకు ఇస్తావా అని అభ్యర్థించకుండా ఉండలేకపోయాడు దక్షుడు. ముల్లోకాలలోనూ దేవీ భక్తుడు ఇతరులకు ఇవ్వరానిదంటూ ఏమీ లేదు అన్నారు కదా పెద్దలు అని చెప్పి ఆ దివ్యమాలికను తీసి దక్షుడికి ఇచ్చాడు. అతడు దానిని శిరస్సును దాల్చి మహర్షికి వీడ్కోలు పలికి శయన మందిరంలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న అతి సుందర శయన తల్పం మీద వేలాడేట్టు వేసి ఆ రాత్రికి అదే తల్పం మీద నిజ భార్యతో దాంపత్య సుఖం అనుభవిస్తూ ఆ దివ్య పుష్పమాలికా పరిమళాన్ని ఆస్వాదించి మునుపటి కన్నా ఉత్సాహంగా ఆనందించాడు. ఈ మహాపాపానికి ప్రతిఫలంగా అతడి మనస్సులో శంకరుడిపై ద్వేషం రగిలింది. అల్లుడి మీద కోపం ఆత్మజ మీదకు కూడా ప్రసరించింది. అభవత్ సమహీపాలస్థేన పాపేన శంకరే శివే ద్వేషమతిర్జాతో దేవ్యాం సత్యాం తథా నృపా. తండ్రి చేసిన అపరాధాన్ని భరించలేక అతడి నుంచి సంక్రమించిన తన దేహాన్ని యోగాగ్నికి ఆహుతి ఇచ్చింది సతీదేవి. అటుపైని ఆ దివ్య తేజస్సు హిమవంతుని ఇంట ఆవిర్భవించింది. పార్వతీ నామధేయంతో పరిఢవిల్లింది అని చెప్పి ఒక క్షణం ఆగాడు వ్యాసమహర్షి. వెంటనే జనమేజయుడు, హే వ్యాస భగవాన్, సతీదేవి అగ్నికి ఆహుతి అయిపోతుంటే శివుడేం చేశాడు? చూస్తూ ఊరుకున్నాడా? తనకు ప్రాణాధికురాలు కదా సతీదేవి అని ఉత్కంఠతో అడిగాడు. 108 శక్తి పీఠాల గురించి తెలుసుకుందాం. జనమేజయ, ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పడం నా వల్ల కాదు. శివుడి కోపాగ్ని అవధులు దాటి ముల్లోకాలకు మహాప్రళయం వచ్చింది. భద్రకాళి గణాన్వితుడై వీరభద్రుడు ఆవిర్భవించాడు. త్రిలోకాలను నాశనం చేయడానికి సముద్యుక్తుడయ్యాడు. బ్రహ్మాది దేవతలందరూ పరుగులు తీస్తూ వెళ్లి శివుణ్ణి శరణు వేడుకున్నారు. కరుణాసింధువు కనుక శివుడు అందరికీ అభయం ఇచ్చి దక్షుడికి మేకపోతు తలపెట్టి బతికించి స్వయంగా తాను దక్షవాటికకు ఏతించి అగ్నిలో దహించుకుపోతున్న చిత్కళా శరీరాన్ని వెలుపలికి తీసి తన భుజస్కంధాలపై వేసుకుని హా సతీ అని విలపిస్తూ ప్రచండ వేగంతో గిరగిరా తిరిగాడు. భ్రాంతచిత్తుడై అనేక ప్రదేశాలకు పరుగులు తీశాడు. బ్రహ్మాది దేవతలు ఏమిటి ఈ ఉన్మాదమని ఆశ్చర్యపోతూ లోలోపల విలపించారు. విష్ణుమూర్తి వెంటనే తన ధనుస్సును ఎక్కుపెట్టాడు. శివుడు ఏ ప్రదేశానికి వెళ్లి ఆగితే అక్కడల్లా పడేట్టు సతీ శరీర భాగాలను తన బాణాలతో డొల్లగొట్టాడు. ఆయా చోటుల్లో శివుడు కూడా విభిన్న రూపాలు ధరించి నిలిచాడు. విష్ణస్తు త్వరయా తత్ర ధనురుద్యమ్య మార్గణైః చిచ్చేదావయవాన్ సత్యాః తత్తత్స్థానేషు తే పతన్ తత్తత్స్థానేషు తత్రాసీన్నానామూర్తిధరోహరః. శంకరుడప్పుడు దేవతలందరికీ ఒక ప్రకటన చేశాడు. దేవతలారా, ఈ ప్రదేశాలలో భక్తి తత్పరులై
దేవిని ఆరాధించిన వారికి దుర్లభమంటూ ఏదీ ఉండదు. పరాంబిక ఈ స్థలాలలో నిత్య సన్నిహితురాలై ఉంది. ఇవి దివ్యక్షేత్రాలు. ఇక్కడ పునశ్చరణ చేసిన వారికి మంత్రాలన్నీ సిద్ధిస్తాయి. మాయాబీజ మహామంత్రం మరీ విశేషంగా సిద్ధిస్తుంది అన్నాడు. ఇలా ప్రకటించి శంకరుడు సతీ విరహాతురుడై ఆయా ప్రదేశాలలోనే సంచరిస్తూ జప ధ్యాన సమాధి నిష్ఠాపరుడై కాలం గడిపాడు. జనమేజయ, అవి ఏ ఏ క్షేత్రాలో తెలుసుకోవాలనే ఉత్సుకత నీ ముఖంలో కనిపిస్తోంది. చెబుతాను, తెలుసుకో. వాటిని దేవీ పీఠాలు అంటారు. వెళ్ళి దర్శించగలిగితే ఉత్తమం. దర్శించలేని వారు శ్రద్ధగా వింటే చాలు, పాప విముక్తులవుతారు. అవి సిద్ధపీఠాలు అన్నాడు. వారణాసిలో విశాలాక్షి, ముఖ నివాసంలో గౌరీ, నైమిషంలో లింగధారిణి, ప్రయాగలో లలిత, గంధమాదనం మీద కాముకి, మానస క్షేత్రంలో కుముద, దక్షిణ క్షేత్రంలో విశ్వకామ, ఉత్తర క్షేత్రంలో విశ్వకామ ప్రపూరిణి, గోమంతంలో గోమతి, మందరంలో కామచారిణి, చైత్రరథంలో మదోత్కట, హస్తినాపురంలో జయంతి, కాన్యకుబ్జంలో మళ్ళీ గౌరి, మలయాచలం మీద రంభ, ఏకామ్రపీఠంలో కీర్తిమతి, విశ్వక్షేత్రంలో విశ్వేశ్వరి, పుష్కర క్షేత్రంలో పురుహూతిక, కేదారంలో సన్మార్గదాయిని, హిమాలయంలో మంద, గోకర్ణంలో భద్రకర్ణిక, స్థానేశ్వరంలో భవాని, బిల్వక క్షేత్రంలో బిల్వపత్రిక, శ్రీశైలంలో మాధవి, భద్రేశ్వరంలో భద్ర, వరాహశైలం మీద జయ, కమలాలయంలో కమల, రుద్రకోటిలో రుద్రాణి, కాలంజర క్షేత్రంలో కాళి, శాలగ్రామంలో మహాదేవి, శివలింగ క్షేత్రంలో జలప్రియ, మహాలింగంలో కపిల, మాకోట క్షేత్రంలో ముకుటేశ్వరి, మాయాపురిలో కుమారి, సంతాన క్షేత్రంలో లలితాంబిక, గయాక్షేత్రంలో మంగళాదేవి, పురుషోత్తమపురంలో విమలాదేవి, సహస్రాక్షంలో ఉత్పలాక్షి, హిరణ్యాక్షంలో మహోత్పల, విశాఖ క్షేత్రంలో అమోఘాక్షి, పుండ్రవర్ధనంలో పాడల, సుపార్శ్వంలో నారాయణి, త్రికూటంలో రుద్రసుందరి, విపుల క్షేత్రంలో విపులాదేవి, మలయాచలం మీద కళ్యాణి, సహ్యాద్రి మీద ఏకవీర, హరిశ్చంద్ర క్షేత్రంలో చంద్రిక, రామతీర్థంలో రమణ, యమునలో మృగావతి, కోటతీర్థంలో కోటవి, మాధవవనంలో సుగంధ, గోదావరిలో త్రిసంధ్య, గంగాతీరంలో రతిప్రియ, శివకుండంలో శుభానంద, దేవికాతటంలో నందినీదేవి, ద్వారవతిలో రుక్మిణి, బృందావనంలో రాధ, మధురలో దేవకి, పాతాళంలో పరమేశ్వరి, చిత్రకూటంలో సీత, వింధ్య పర్వతం మీద వింధ్యవాసిని, కరవీర దేశంలో మహాలక్ష్మి, వినాయక క్షేత్రంలో ఉమాదేవి, వైద్యనాథంలో ఆరోగ్య, మహాకాళ క్షేత్రంలో మహేశ్వరి, ఉష్ణతీర్థంలో అభయ, వింధ్య పర్వత సానువుల్లో వితంబ, మాండవ్యంలో మాండవి, మాహేశ్వరపురంలో స్వాహాదేవి, చగలండ భూమిలో ప్రచండ, అమరకంటకంలో చండిక, సోమేశ్వరంలో వరారోహ, ప్రభాస తీర్థంలో పుష్కరావతి, సరస్వతిలో దేవమాత, తటంలో పారావారామాత, మహాలయంలో మహాభాగ, పయోష్ణిలో పింగళేశ్వరి, కృతశౌచంలో సింహిక, కార్తీకంలో అతిశాంకరి, ఉత్పలావర్తకంలో లోలాదేవి, షోణ సంగమ క్షేత్రంలో సుభద్ర, సిద్ధవనంలో లక్ష్మీమాత, భరతాశ్రమంలో అనంగ, జాలంధరంలో విశ్వముఖి, కిష్కింధ పర్వతం మీద తారాదేవి, దేవదారువనంలో పుష్టి, కాశ్మీరంలో మేధాదేవి, హిమాద్రిలో భీమాదేవి, తుష్టి విశ్వేశ్వరి కూడా ఆ పర్వతాలలోనే, కపాలమోచన క్షేత్రంలో శుద్ధి, కాయావరాహణంలో మాత, శంఖోద్ధారంలో ధరాదేవి, పిండాకరంలో ధృతి, చంద్రభాగా తీర్థంలో కళాదేవి, అచ్చోదంలో శివధారిణి, వేణాక్షేత్రంలో అమృతాదేవి, బదరీ క్షేత్రంలో ఊర్వశి, ఉత్తర కురుక్షేత్రంలో ఔషధి, కుశద్వీపంలో కుశోదక, హేమకూటంలో మన్మథ, కుముదక్షేత్రంలో సత్యవాదిని, అశ్వత్థంలో వందనీయ, వైశ్రవణంలో నిధి, వేదవదనంలో గాయత్రి, శివ సన్నిధిలో పార్వతి, దేవలోకంలో ఇంద్రాణి, బ్రహ్మవదనంలో సరస్వతి, సూర్యబింబంలో ప్రభ, మాతలలో వైష్ణవీ మాత, సతులలో అరుంధతి, స్త్రీలలో తిలోత్తమ, చిత్తంలో బ్రహ్మకళ, శరీరధారులందరిలోనూ శక్తిరూపిణి. ఇవి 108 పీఠాలు.
సతీదేవి అంగభూతాలు. వీటన్నింటా పరమేశ్వరుడు పరాశక్తితో కలిసి సన్నిధి చేసి ఉంటాడు. వీటిని స్మరించినా, వీటిని గురించి విన్నా భక్తులకు పాపాలు అన్నీ తొలగిపోయి ముక్తి లభిస్తుంది. తీర్థయాత్రగా బయలుదేరి వీటిని సందర్శించి ఆయా క్షేత్రాలలో పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వహించడం ఉత్తమోత్తమం. దేవీ పూజలు చేసి అమ్మవారికి క్షమాపణలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటే సద్గతులు కలుగుతాయి. సువాసిని పూజలు, కుమారీ పూజలు, వటు పూజలు నిర్వహించి అన్న సంతర్పణలు చేస్తే ఇక్కడ విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ క్షేత్రాలలో నివసిస్తున్న సర్వ ప్రాణికోటి ఉత్తమాధమ భేదాలు లేకుండా అందరూ దేవీ స్వరూపాలే, అన్నీ పూజనీయాలే. ఇక్కడ చేస్తే మంత్ర పునశ్చరణ అమోఘంగా ఫలిస్తుంది. దేవీ పూజలలో విత్తశాఠ్యం పనికిరాదు, లోభించకూడదు. యథాశక్తి వైభవంగా చేయాలి. 108 శక్తిపీఠాలను దర్శించి భక్తి తత్పరుడై ఆయా విధులను నిర్వహించిన నా పితృదేవతలు సహస్రకల్ప పర్యంతం బ్రహ్మలోకంలో నివసిస్తారు. పూజించిన వారు జ్ఞానులై భవాంబుధి దాటి ముక్తిని పొందుతారు. మణిద్వీపంలో దేవీ సన్నిధిని నివసిస్తారు. ఈ అష్టోత్తర శతనామాలను జపించినా, లిఖించిన పుస్తకాన్ని ఇంటిలో ఉంచుకున్నా దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి. పున్నమి నాటి సముద్రంలా సౌభాగ్య సంపదలు వర్ధిల్లుతాయి. వారికింక అసాధ్యమంటూ ఏమీ ఉండదు. వారు సాక్షాత్తు దేవీ రూపులే. దేవతలే నమస్కరిస్తారంటే ఇక మానవుల మాట చెప్పాలా? నమంతి దేవతాస్తం వై దేవీ రూపో హి సస్మృతః సర్వథా పూజ్యతే దేవైః కిం పునర్మనుజోత్తమైః. శ్రాద్ధకాలంలో ఈ అష్టోత్తర శతనామాలను జపిస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారు, ఉత్తమ గతిని పొందుతారు. జనమేజయ, ఇవి సాక్షాత్తుగా ముక్తి క్షేత్రాలు, సంవిన్మయాలు, సిద్ధపీఠాలు. మతిమంతులు వీటిని తప్పక సేవించాలి. అతి గుహ్యమైన విషయం నీకు చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో చెప్పు అన్నాడు వ్యాసుడు. వ్యాసమహర్షి, హిమవంతుని ఇంటిలో ఆ దివ్య తేజస్సు ఆవిర్భవించింది అన్నావు. అది మరికొంచెం సవిస్తరంగా చెప్పు. శక్తి కథామృతాన్ని గ్రోలడంలో ఎవరైనా ఎంతకైనా తృప్తి చెందుతారా? ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది కనుక పార్వతీ జననగాథను మరింత వివరించు అని జనమేజయుడు అభ్యర్థించాడు. వ్యాసుడు సంతోషించి చెప్పనారంభించాడు. జనమేజయ, నువ్వు ధన్యుడివి, కృతకృత్యుడివి, మహాత్ముల చేతి కింద నలిగిన వాడివి. మహాదేవి పట్ల నిర్వ్యాజ్యమైన భక్తి నీకు కుదురుతుంది. అదృష్టవంతుడివి. తర్వాత కథ చెబుతున్నాను, ఆలకించు అంటూ చెప్పటం ప్రారంభించాడు. తారకాసుర విజృంభణ. సతీ వియోగంతో భ్రాంతచిత్తుడైన శివుడు దేశమంతటా సంచరించి ఒకానొక దివ్యస్థలంలో తపస్సుకి ఉపక్రమించాడు. ప్రాపంచిక దృష్టిని పూర్తిగా విడనాడి సమాధి వహించి స్థిరచిత్తంతో మహాదేవిని ఉపాసించాడు. ఆమె రూపాన్నే ధ్యానిస్తూ, ఆమె నామాన్నే జపిస్తూ కాలం గడిపాడు. సతీదేవి వెళ్లిపోవడంతో ముల్లోకాలు సౌభాగ్యరహితాలు అయ్యాయి. చరాచర జగత్తు అంతా శక్తిహీనం అయిపోయింది. ప్రాణికోటికి ఆనందమనేదే లేకుండా పోయింది. సర్వలోకులు ఉదాసీనులై చింతాజర్జరితులయ్యారు. అందరినీ దుఃఖం ఆవరించింది. రోగగ్రస్తులు అయ్యారు. గ్రహాలు, గ్రహాది దేవతలు ఒక నియతి లేకుండా వర్తించడం మొదలయ్యింది. ఇదే తరుణంలో తారకాసురుడు బ్రహ్మదేవుడిచ్చిన వరాలతో గర్వించి ముల్లోకాలకు నాయకుడయ్యాడు. ప్రజాకంటకుడుగా మారిపోయాడు. శివుడికి ఔరసుడుగా జన్మించిన పుత్రుడు మాత్రమే తారకాసురుణ్ణి సంహరించగలడని దేవతలంతా నిర్ధారించారు. శివుడికి అటువంటి పుత్రుడు లేడు అని తెలుసుకున్న తారకుడు మరీ విజృంభించి దేవతలను హింసించాడు. దిక్కుతోచని దేవతలు చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయారు. శివుడికి ప్రస్తుతం ఇల్లాలే లేదు. మరింక పుత్రుడేమిటి? ఈ కష్టాల నుంచి గట్టెక్కేది ఎలాగా అని దేవతలంతా విచారంలో మునిగిపోయారు. మన దురదృష్టం ఇలా ఉంది. శ్రీ మహావిష్ణువును ఆశ్రయిద్దాం, ఆయన ఏదైనా ఉపాయం చెబుతాడు అని దేవతలంతా కూడబలుక్కుని వైకుంఠానికి వెళ్లారు. మొరబెట్టుకున్నారు. శ్రీహరి వారినందరినీ ఊరడించి, దేవతలారా చింతించకండి, మన కోరికలు తీర్చడానికి కల్పవృక్షం శ్రీమన్మహాదేవి, మణిద్వీపాధివాసిని, జగన్మాత. మనం చేసిన అపరాధాల వల్లనే మహాదేవి ఇలా ఉపేక్షించి ఊరుకుంది.
మనకు బుద్ధి రావడం కోసం ఇలా శిక్షించింది. లాలన చేసినా తాడన చేసినా తల్లికే తగును. అయితే ఏ తల్లికి బిడ్డ మీద నిజమైన కోపం ఉండదు. దోషాలను తొలగించడానికి కోపం అభినయిస్తుంది అంతే. మాటిమాటికి బిడ్డడు అపరాధాలు చేస్తూనే ఉంటాడు. అయినా తల్లి గనక క్షమిస్తుంది, మరింకెవరూ క్షమించరు అన్నాడు. అపరాధో భవత్యేవ తనయస్య పదే పదే కోపరః పహతే లోకే కేవలం మాతరం వినా. అందుచేత దేవతలారా, మీరందరూ ఆ పరాంబికను శరణు వేడండి. ఇక ఆలస్యం చెయ్యకండి. విర్వ్యాజ కృపా సింధువు జగదీశ్వరి మిమ్మల్ని కాపాడుతుంది, రాక్షస పీడ తొలగిస్తుంది అన్నాడు. అలా ఊరడించి దేవతలనందరినీ వెంటబెట్టుకుని లక్ష్మీ సహితుడై శ్రీహరి హిమపర్వతానికి బయలుదేరాడు. అక్కడ దేవతలు ప్రశాంత ప్రదేశాలను చూసుకుని అంబామంత్రాన్ని పురస్చరణ చేస్తూ అంబాయజ్ఞాలను దీక్షా దక్షతలతో నిర్వహించారు. కొందరు నామపారాయణ, కొందరు సూక్త పారాయణ, కొందరు మంత్రపారాయణ యథావిధిగా చేశారు. వ్యాసపారాయణులు, న్యాసపారాయణులు, అంతర్యాగ పరాయణులు, హృల్లేఖ పూజా పరాయణులు అయ్యారు మరికొందరు. కొన్ని సంవత్సరాల పాటు ఇవి సాగాయి. జగన్మాత ఆవిర్భావం. చైత్రమాసం నవమి భృగువాసరాన దేవతల ఎదట ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. దానికి 4 వైపులా 4 వేదాలు స్తుతిస్తున్నాయి. కోటి సూర్య ప్రతీకాశంగా ఉండి కోటి చంద్ర ప్రకాశంగా చల్లదనం విరజిమ్ముతోంది. కోటి మెరుపులు ఒక్కసారి మెరిసినట్టుగా అరుణ కాంతులను వెదజల్లుతోంది. పైన గాని ప్రక్కన గాని మధ్యలో కానీ పల్చబారలేదు. ఆద్యంతాలు లేవు, కరచరణాద్యవయవాలు లేవు. స్త్రీ రూపం కాదు, పురుష రూపం కాదు, ఉభయమూ కాదు. ఆ దీప్తికి దేవతల కన్నులు మసకబారాయి. కళ్ళు నులుముకుని ధైర్యం తెచ్చుకుని తేరిపార చూశారు. అప్పటికి ఆ దివ్య తేజస్సు స్త్రీమూర్తిగా రూపుధరించింది. రాశీభూత సౌందర్యం, కుమారి, నవయవ్వన, తామర మొగ్గలను పరిహసిస్తున్న పీన కుచద్వంద్వం, చిరుమువ్వల సవ్వడి చేస్తున్న మొలనూలు, మంజీరాలు, బంగారు కేయూరాలు, అంగదాలు, కంఠాభరణాలు, రత్నరాసులు పొదిగిన కంఠపట్టిక, చిన్న మొగలి రేకును ముడుచుకున్న కొప్పు, విశాలమైన కటి ప్రదేశం, పొట్టమీద సన్నని నూగారు, కర్పూరపు తాంబూలంతో ఎరుపెక్కి సువాసనలు విరజిమ్ముతున్న నోరు, మెరిసిపోతున్న బంగారు లోలకులతో తళుకు లీనుతున్న నున్నని చెక్కిళ్ళు, అష్టమి నాటి చంద్రరేఖం లాంటి నుదురు, దట్టమైన కనుబొమలు, ఎర్ర కలువల్లాంటి నేత్రాలు, కొనదేరిన ఎత్తైన ముక్కు, మధురాధరం మల్లెమొగ్గల్లాంటి పలువరస, ముత్యాల దండలు, రత్న కిరీటం, చెవికి అలంకరించుకున్న ఇంద్రరేఖ, జడలో మల్లికామాలతి పుష్పాల దండ, నుదుట 3వ కన్నుల ఎర్రని కుంకుమ బొట్టు, పాశాంకుశ వరదాభయ హస్తాలు, ఎర్రని చీర కట్టుకుని దానిమ్మ పువ్వు రంగులో దగదగలాడుతున్న జగన్మాత, సర్వ శృంగార వేషాఢ్య, సర్వదేవ నమస్కృత, సర్వాసాపూరిక, సర్వమాత, సర్వమోహిని, ప్రసన్నురాలై చిరునవ్వులు చిందిస్తోంది అవ్యాజ కరుణామూర్తి. ఇక దేవతాకృత దేవీస్థుతి. దేవతలందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ సాష్టాంగపడ్డారు. ఆనంద బాష్పాలు అడ్డుపడి చూడలేకపోతున్నారు. గొంతు విప్పి మాట్లాడలేకపోతున్నారు. కొంతసేపటికి తేరుకుని మళ్లీ ధైర్యం కూడగట్టుకుని జగదంబికను స్తుతించారు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతాం. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కల్మఫలేషు జుష్టాం. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సా నో మంద్రేషమూర్జం దుహానాం ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. కాళరాత్రి, బ్రహ్మస్తుత, వైష్ణవి, స్కందజనని, సరస్వతి, అదితి, దక్షదుహిత, పావన, శివ నమో నమః. మహాలక్ష్మి, సర్వశక్తి, నిన్ను తెలుసుకుంటున్నాం.
మమ్మల్ని నడిపించు. విరాట్ స్వరూపిణి, సూత్రాత్మమూర్తి, అవ్యాకృత రూపిణి శ్రీ బ్రహ్మమూర్తి నమో నమః, నమో నమః. మహాలక్ష్మ్యై చ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. దేవి, నిన్ను తెలుసుకుంటే ఈ జగత్తు, ఈ సంసారం అదృశ్యమైపోతుంది. తెలుసుకోకపోతే రజ్జు సర్ప భ్రాంతిలాగా ఏడ్పిస్తూ ఉంటుంది. చిదేక రసరూపిణి, అఖండానంద రూప, వేద తాత్పర్య భూమిక, పంచకోశాతిరిక్త అవస్థాత్రయ సాక్షిణి, త్వంపద లక్ష్యార్థ ప్రత్యగాత్మస్వరూపిణి, ప్రణవరూప, హ్రీంకారమూర్తి, నానా మంత్రాత్మిక, కృపాసింధు నమో నమః. దేవతలు గద్గద స్వరాలతో చేసిన స్తుతులకు మహాదేవి సంతుష్టి చెందింది. మత్త కోకిల కంఠాన్ని సవరించి పలికింది. నేను భక్తుల పాలిటి కల్పవృక్షాన్ని కదా, అడగండి ఏం కావాలో. నేనుండగా మీకు, నా భక్తులకు దిగులేమిటి? దుఃఖ సంసార సాగరం నుంచి నా భక్తులను ఎప్పుడూ ఉద్ధరిస్తూనే ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ. దేవతలారా, తెలుసుకోండి, ఏం కావాలో అడగండి అన్నది జగన్మాత. జగన్మాత, ముల్లోకాలలోనూ నీకు తెలియనిదంటూ ఒకటి ఉన్నదా? నువ్వు సర్వజ్ఞవు, సర్వసాక్షివి. తారకాసురుడు మమ్మల్ని రేయింబవళ్లు హింసిస్తున్నాడు. శివుడికి ఔరసుడుగా పుట్టిన పుత్రుడొక్కడే తారకుడిని చంపగలడని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఆ శివుడికి అసలు ఇల్లాలే లేదు. నీకు తెలుసు కదా. ఇంతకన్నా మేము చెప్పగలిగింది లేదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించి మాకు దారి చూపించు. నీ పాద పద్మాలను నిరంతరం ధ్యానించే భక్తులం. ప్రాణరక్షణ కోసం నిన్ను ప్రార్థిస్తున్నాం. ఇంతకన్నా మాకు కోరదగినది ఇంకొకటి లేదు అన్నారు. పార్వతిగా అవతరణ. దేవతలారా, భయపడకండి. నా శక్తి త్వరలోనే గౌరిగా హిమవంతుడి ఇంట జన్మించబోతోంది. ఆ గౌరిని శివుడికి ఇచ్చి వివాహం జరిపించండి. హిమగిరీంద్రుడు ఎప్పుడూ మనస్సులో నన్నే ధ్యానిస్తుంటాడు. మీలాగానే నా భక్తుడు. అతడి ఇంటిలో కూతురుగా జన్మించడం నాకు చాలా ఆనందదాయకం అన్నది. జగదీశ్వరి మాటలను హిమవంతుడు విన్నాడు. అనుగ్రహానికి మురిసిపోయాడు. కళ్లల్లో ఆనంద బాష్పాలు, గొంతు జీరబోయింది. హే సచ్చిత్ స్వరూపిణి, ధన్యోస్మి. అనుగ్రహ విశేషం ఎంతటి మహత్తునైనా కలిగిస్తుంది. లేకపోతే స్థాణువును జడమును అయినా నేనేమిటి, నీకు తండ్రిని అవడమేమిటి? మరో 100 జన్మలు ఎత్తితే మాత్రం ఈ సౌభాగ్యం నాకు లభిస్తుందా? 100 మేధాలు చేసినా, 1000 సంవత్సరాలు తపస్సు చేసినా ఇంతటి మహావైభవం నాకు దక్కేనా? ఆహా, జగన్మాత నాకు కన్న కూతురు అయ్యిందంటే ఈ రోజు నుంచి ఈ ప్రపంచంలో నా కీర్తికి తిరుగులేదు. అహో హిమాలయుడా, ఎంతటి ధన్యుడవు అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తారు. ఏ తల్లి చల్లని కడుపులో బ్రహ్మాండ కోట్లున్నాయో ఆ తల్లి నీకు చిట్టితల్లిగా జన్మించిందని కీర్తిస్తారు. నా తల్లిదండ్రులెవరో, ఈ పర్వత రూపంగా నన్ను ఎందుకు నిర్మించారో తెలియదు గాని ఇటువంటి దేవతలు, మహాతపస్సులు నివసించడానికి నేను కారణమవుతున్నాను. ఇది చాలు ఈ జన్మకు అని మురిసిపోతున్న నాకు ఎంతటి గొప్పవరం ఇచ్చావు తల్లి. ధన్యుణ్ణి, ధన్యుణ్ణి. ఇది నా అర్హత కాదు, కేవలం నీ కృప. తల్లి, నాదొక చిన్న కోరిక. వేదాంత ప్రతిపాదితమైన నీ రూపాన్ని తెలుసుకోవాలని ఉంది. భక్తి సహితమైన యోగాన్ని, శృతి సమ్మతమైన జ్ఞానాన్ని అనుగ్రహించు. హిమవంతుడి అభ్యర్థనను జగన్మాత సమ్మతించింది. శృతి నిహితమైన రహస్యాన్ని బోధించింది. జగన్మాత చేసిన జ్ఞానబోధ దేవీ గీత అంటారు. దేవతలారా, మీరు కూడా వినండి. విన్నవారందరూ నా రూపాన్ని పొందుతారు. హిమాలయ, ఆదిలో నేనే ఉన్నాను. మరొకటి ఏదీ లేదు. అది ఆత్మరూపం. దానికి చిత్తు, సంవిత్తు, పరబ్రహ్మ అని పేర్లు. అది అప్రతర్క్యం, అనిర్దేశ్యం, అనోపమ్యం, అనామయం. దానికి స్వతసిద్ధమైన ఒకానొక శక్తి ఉంది. ఆ శక్తికే మాయా అని పేరు. అది సతి కాదు, అసతి కాదు, ఉభయమూ కాదు, అవిరోధంగా అన్నీను. ఇదొక విలక్షణమైన వస్తువు వంటిది. అగ్నికి వేడిమిలాగా, సూర్యుడికి వెలుగులాగా, చంద్రుడికి వెన్నెలలాగా. ఇది నాకు సహజ శక్తి. జీవులు, వారి కర్మలు, కాలము అన్నీ అందులోనే సంచరిస్తూ ఉంటాయి.
గాఢ నిద్రలో స్వాప్నిక వ్యవహారంలాగా ఇవన్నీ అభేదంగా అందులో విలీనమై ఉంటాయి. ఆ స్వశక్తి సమయోగం వల్ల నేను బీజాత్మతను పొందుతాను. స్వాధార వర్ణం వల్ల దోషత్వము సమాగతమవుతుంది. చైతన్య సమాయోగం వల్ల నిమిత్తత్వము చెప్పబడుతుంది. ప్రపంచ పరిణామం వల్ల సమవాయిత్వం సంక్రమిస్తుంది. కొందరు ఈ మాయాశక్తిని తపస్సు అన్నారు, కొందరు తమస్సు అన్నారు, కొందరు జడం అన్నారు. జ్ఞానము, మాయా ప్రధానము, ప్రకృతి, శక్తి అజము ఇవన్నీ పర్యాయ పదాలే. దీన్నే శైవ శాస్త్ర విశారదులు విమర్శ అని వ్యవహరిస్తూ ఉంటారు. వేదాంతులు అవిద్య అంటారు. ఇలా మాయాశక్తికి నిగమాగమాదుల్లో చాలా పేర్లు ఉన్నాయి. దృశ్యత్వం వల్ల జడత్వము, జ్ఞాన నాశత్వం వల్ల అసత్వము. చైతన్యానికి దృశ్యత్వం లేదు. దృశ్యత్వం ఉంది అంటే అది జడమే. చైతన్యం ఎప్పుడూ స్వప్రకాశం, పరప్రకాశితత్వం దానికి ఉండదు, అవసరం లేదు. అంతేకాదు అనవస్థా దోషం వస్తుంది కనుక దానికి స్వప్రకాశితత్వం కూడా ఉండదు. స్వప్రకాశమే కర్మకర్తృ విరోధం లేని ప్రకాశం, దీపంలా స్వయం ప్రకాశం. అది స్వయం ప్రకాశమానం కనుక ఇతరాలను అదే ప్రకాశింపజేస్తుంది. అందుకే నా సిద్ధ సంవిత్తనుకి నిత్యత్వం. నిద్రలో దృశ్యమానమయ్యే కళలకు చలన సంబంధంగా వ్యభిచారం ఉంది. సంవిత్తుకి అటువంటిది లేదు, ఎవరి అనుభవంలోనూ లేదు. ఒకవేళ అనుభూతమే అయితే అది ఎవరు సాక్షిగా అనుభూతమయ్యిందో అదే సిస్టము, అదే సంవిద్రూపము అని తెలుసుకోండి. అందుకనే ఈ సంవిద్రూపానికి నిత్యత్వం చెప్పారు శాస్త్ర కోవిదులు. అత్యంత ప్రేమాస్పదత్వం వల్ల దీనికి ఆనందరూపత్వం. ఏ తదితరమంతా మిథ్య కనుక దీని అసంగత్వం స్పష్టమే. ఇది అపరిచ్ఛిన్నం, కేవలం జ్ఞానం, ఆత్మధర్మం కాదు. అలా అన్నామంటే ఆత్మకు జడత్వం వచ్చి పడుతుంది. జ్ఞానానికి జడశేషత్వం కన్నది కాదు, విన్నది కాదు, అసంభవం. అలాగే చిద్ధర్మం అనడానికి వీలు లేదు. చిత్తు కేవలం అభిన్నం. అందుచేత ఆత్మ అనేది జ్ఞానరూపం, సుఖరూపం. అది సత్యం, పూర్ణం, అసంగం, ద్వైతజాల వివర్జితం. సంస్కారజన్యమైన కామకర్మ కాల విపాకాదులన్నీ మాయ వల్ల ఆవిర్భవిస్తూ ఉంటాయి. అవివేకము, అవిద్య, అబుద్ధి అనబడే మాయ వల్లనే వీటి సృజన జరుగుతూ ఉంటుంది. పర్వతరాజా, ఇది నా అలౌకిక రూపం, అవ్యాకృతం, అవ్యగ్రం, మాయాసబలితం. దీన్నే సర్వకారణ కారణంగా శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. ఇది అన్ని తత్వాలకు ఆదితత్వం, సచ్చిదానంద రూపం, సర్వకర్మ ఘనీభూతము, ఇచ్ఛాజ్ఞాన క్రియాశ్రయము, హ్రీంకార మంత్రవాచ్యము అయిన నా ఆదితత్వాన్ని నీకు ఉపదేశించాను. దాని నుంచే శబ్ద తన్మాత్ర రూపకమైన ఆకాశం ఆవిర్భవించింది. ఆకాశం నుంచి స్పర్శాత్మకమైన వాయువు, వాయువు నుంచి రూపగుణకమైన అగ్ని, అగ్ని నుంచి రసగుణకమైన జలం, జలం నుంచి గంధగుణకమైన పృథ్వీ ఆవిర్భవించాయి. వీటిలో ఆకాశం కేవలం శబ్దగుణకమైతే వాయువు శబ్దస్పర్శ గుణకం, అగ్ని శబ్దస్పర్శ రూప గుణాన్వితం, జలమేమో శబ్దస్పర్శ రూప రస గుణాన్వితం. పృథ్వీకి శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5 ఉంటాయి కనుక దీన్ని పంచగుణానిత్వం అంటారు. ఈ పంచభూతాల కలయికతో ఏర్పడింది సృష్టి. దీన్నే మహత్తు అంటారు, లింగము అని కూడా అంటారు. ఇది సర్వభూతాత్మకం. ఆత్మకు లింగ శరీరం, కారణ శరీరం 2 ఉంటాయి. కారణదేహం అవ్యక్తమని లోగడే చెప్పాను కదా. పంచీకరణ మార్గంలో స్థూల దేహం ఏర్పడుతుంది. పంచభూతాలు తమ తమ గుణాలతో కూడి ఇతర గుణాలతో కలవడం వల్ల ఏర్పడే స్థూల శరీరాన్నే విరాట్ దేహం అని కూడా అంటారు. పంచభూతాలలో ఉండే సత్వాంశల చేత చెవులు మొదలైన ఇంద్రియాలు ఏర్పడతాయి. జ్ఞానేంద్రియాల సమ్మిశ్రణ చేత అంతఃకరణం ఏర్పడుతుంది. ఈ అంతఃకరణం వృత్తిభేదం వల్ల 4 విధాలు సంకల్ప వికల్పాత్మకాన్ని మనస్సు అంటారు. సంశయరహితమైన నిశ్చయ యజ్ఞానాన్ని బుద్ధి అంటారు. అనుసంధాన శక్తి కలిగినది చిత్తము. అహంకార రూపమైన ఆత్మవృత్తికే అహంకారం అని పేరు. రజోంశలతో రూపొందినవి కర్మేంద్రియాలు. వీటి ప్రత్యేక సమ్మిశ్రణ వల్ల ప్రాణమనేది
5 విధాలు అవుతోంది. హృదయస్థానంలో ఉండే వాయువును ప్రాణము అంటారు. గుదస్థానంలో అపానం, నాభిస్థానంలో సమానం, కంఠదేశంలో ఉదానం, మిగతా సర్వ శరీరంలోనూ వ్యాపించి ఉండే వాయువును వ్యానము అంటారు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ప్రాణపంచకం, బుద్ధి, మనస్సు ఇవి అన్నీ కలిపి సూక్ష్మ శరీరం. దీనినే లింగ శరీరం అని అంటారు. ఇక ప్రకృతి అనేది 2 రకాలు. సత్వాత్మక ప్రకృతినే మాయ అంటారు. ఇది అవిద్యాగుణ మిశ్రితమై ఉంటుంది. స్వాశ్రయాన్ని కాపాడుకునే గుణం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. దీనిలో ఈశ్వరుడు ప్రతిబింబిస్తాడు. ఇతడు సర్వ దుఃఖాశ్రయుడు. అవిద్యలో మునిగిన ఈ జీవేశ్వరులకు శరీరత్రయం ఉంది. దేహత్రయాభిమానం వల్ల నామత్రయం ఏర్పడింది. కారణ శరీరాత్మకుణ్ణి ప్రాజ్ఞుడు అని, సూక్ష్మ శరీరాత్మకుణ్ణి తైజసుడు అని, స్థూల శరీరాత్మకుణ్ణి విశ్వడు అని అంటారు. ఈశ సూత్ర విరాట్ పద వాచ్యుడైన జీవుడు వ్యష్టి రూపుడు, ఈశ్వరుడు సమష్టి రూపుడు. ఆ సర్వేశ్వరుడు జీవానుగ్రహ కాంక్షతో సర్వభోగాశ్రయంగా విశ్వాన్ని సృష్టిస్తాడు. అతడికి ఆ శక్తిని ఇచ్చేది నేనే, ఆ ప్రేరణ కలిగించేది నేనే. హిమగిరీంద్ర, ఈ చరాచర జగత్తు అంతా నా మాయాశక్తికి అధీనమే. పరమార్థతః వాస్తవం చెప్పాలంటే నాకంటే మాయ వేరుగా లేదు. నేనే మాయ. వ్యవహారంలోనూ మాయ అని, విద్య అని వేరువేరుగా చెబుతుంటారు. తత్వదృష్టిలో ఈ భేదం లేదు. ఉన్నది కేవలం నా తత్వమే. సర్వ జగత్తును సృష్టించి మాయా కర్మాది సహితనై అందులోకి నేను ప్రాణపురస్పరంగా ప్రవేశిస్తాను. లోకాంతర్గతి మొదలైనవన్నీ నా మాయాభేదాలే. ఘటాకాసుదుల్లాగా నేను ఉపాధి భేదాలకు అతీతంగా ఉంటాను. ఉచ్చ నీచాది వస్తువులనన్నింటినీ తన వెలుగులతో సమానంగా ప్రకాశింపజేస్తున్నా సూర్యుడికి ఏ దోషాలు ఎలాగ అంటవో అలాగే నాకు ఎప్పుడూ ఏ దోషాలు అంటవు. ప్రాళేయాచల బుద్ధ్యాది కర్తృత్వాన్ని కొందరు నాకు ఆపాదిస్తారు. మరికొందరు ఆత్మ అని, ఇంకొందరు కర్మ అని నాకు పేర్లు పెడతారు. ఇదంతా మాయాభేదం వల్ల ఏర్పడిన అజ్ఞాన భేదం తప్ప మరింకేమీ కాదు. అసలు జీవేశ్వర విభాగ కల్పనమే మాయ. ఘటాకాశ మహాకాశ కల్పన వంటిదే ఇదీను. ఇలాంటిదే జీవాత్మ పరమాత్మ విభాగం కూడా. జీవ బహుత్వం మాయ వల్ల ఏర్పడేదే తప్ప స్వతసిద్ధం కానే కాదు. ఈశ్వర బహుత్వము మాయయే. ఆ మాయ దేహేంద్రియాది సంఘాత భేద భేదిత. జీవ భేద కల్పనకు అవిద్య హేతువు. గుణాలు వాసనా భేద భేదితాలు సారాంశంగా చెబుతున్నాను. ఏ భేద కల్పనకైనా హేతువు కేవలం మాయ, మరొకటి కానే కాదు. సృష్టి అంతా నాలో ఓతప్రోతంగా ఇమిడి ఉంటుంది. ఈశ్వరత్వం నాదే. సూత్రాత్మ విరాడాత్మ నేనే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాణి లక్ష్మీ పార్వతులు, సూర్యచంద్ర తారకాదులు అన్నీ నేనే. పశుపక్షి రూపాలు నావే. చండాలుడు నేనే, తస్కరుడు నేనే, బోయవాడు నేనే. సత్కర్మలు దుష్కర్మలు క్రూరకర్మలు అన్నీ నేనే. స్త్రీ పున్న పుంసకాకారాలు సర్వము నేనే. సందేహం లేదు. కన్నది కానీ విన్నది కానీ ఏ వస్తువైనా నేనే. లోపల బయట అంతా వ్యాపించి ఉన్నది నేనే. చరము కానీ అచరము కానీ నేను లేని వస్తువు లేదు. ఒకవేళ ఉంది అంటే అది శూన్యం. గొడ్రాలి బిడ్డలాంటిది. ఒకే రజ్జువు సర్పంలాగా, మాలికలాగా, ఇంకా రకరకాలుగా ఎలా భ్రాంతిని కలిగిస్తుందో అలాగే నేను ఈశాది రూపాలతో భాషిస్తూ ఉంటాను. అధిష్టానాతిరేకంగా కల్పిత వస్తువు ఏదీ భాషించదు. అందుచేత నా అస్తిత్వంతోనే ఈ సృష్టికి అస్తిత్వం, నా సత్తతోనే ఇది సత్తావంతమవుతోంది అని చెప్పింది. ఇక జగన్మాత విరాట్ రూప ప్రదర్శన గురించి రేపటి రోజున విందాం. ఓం శ్రీమాత్రే నమః.